ఫుల్ లోడెడ్ గా అయితే వచ్చింది. ఇలాంటివి ఇంకేం ఎక్కుతాయి మనకి చెప్పండి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఎండ్ వరకు చూడండి. మీరైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫైడ్ గా హ్యాపీ అయిపోతారు. మ్యాటర్ ఏంటంటే నార్మల్ గా మొన్న ఒక దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ అలా ట్రై చేశాను. నాకు అక్కడ బాగా నచ్చింది. మనం ఇంతకు ముందు ఏంటంటే బిర్యానీస్ గానీ లేకపోతే మీల్స్ గానీ మనం డిస్ట్రిబ్యూట్ అయితే చేసాం. అండ్ మొన్నటిసారి కూడా మనం ఒక 1000 మెంబర్స్ కన్నా ఎక్కువ మందికి ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాం. సో అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏమైనా చల్లగా లేకపోతే ఏమైనా అది ఉంటది కదా, ఆ కూల్నెస్ తో ఉన్నవి డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటది అనిపించింది. ఎందుకంటే బిర్యానీస్ మీల్స్ ఎప్పుడు చేసేవే. సో మనతో పాటు ఇంకో కొంతమందికి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంది అనిపించింది. సో అందుకని చెప్పి ఆ షాప్ బ్రోకి అయితే నేను చెప్పాను వస్తున్నానని చెప్పి. బ్రో కూడా ఇంకా వచ్చేయండి అన్ని రెడీ చేస్తానన్నారు. సో వెళ్ళి అక్కడికి అన్ని రకాల ఫ్రూట్స్ ని కట్ చేసి మంచిగా దాని మీద ఐస్ క్రీమ్ గట్ట పెట్టేసి ఇంకొంతమందికి అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అండ్ ఎందుకనంటే మనది ఇన్స్టాగ్రామ్ కూడా ఆల్మోస్ట్ 200K దగ్గరలో ఉంది కాబట్టి ఆ 200K సెలబ్రేషన్స్ లాగా ఉంటదని చెప్పి ఇదైతే ప్లాన్ చేశాను. అంతకంటే ముందు ఇంకేంటంటే ఈ మధ్యన అంతా జంక్ ఫుడ్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి ఏమైనా హెల్దీగా ట్రై చేద్దాం అనుకున్నాను. సో బాడీలో కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ ఏవేవో తక్కువ అవ్వకుండా ఏదో మమ్మీ ఏదో షేక్ ప్రిపేర్ చేస్తుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో గైస్ అమ్మా ఇందులో ఏమేమి వేసు చెప్పలేదేంటమ్మా. హెల్దీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను గైస్. మరి ఎక్కుతుందో లేదో చూడాలి. ఏమేమి వేసు? వాల్నట్స్, బాదం, చియా సీడ్స్. వాల్నట్స్ కనిపించట్లేదు ఎందుకుంటాయి చూడు. చియా సీడ్స్, మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పీనట్ బటర్ యాడ్ చేస్తాం. అన్ని సీడ్స్ ఎందుకమ్మా, పొట్టలో చెట్టు వచ్చేస్తుందేమో. అలా ఏమవ్వదుగా. అయితే రెడీ చేసి ఇలాగ ఒక బాటిల్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇలాంటి షేక్లు చల్లగా ఉంటేనే తాగగలం, తాగలేము. అంటే నేను అందరు కాదు, నేను మెయిన్ గా చూస్తాం ఎలా ఉంటది ఏంటి అనేది. బాబోయ్ బాబోయ్ బాబోయ్, షేక్ అయితే ఇలాగ వచ్చింది. చూడడానికి ఏదో మిల్క్ షేక్ లాగా ఉంది కదా, టేస్ట్ స్వీట్ స్వీట్ గా ఉంటది అలా అనుకుంటాం గానీ అసలు షుగర్ లేదు, స్వీట్ లేదు, ఏం లేదు. ఓన్లీ సీడ్స్ ఏదో ఒక ప్రోటీన్ పౌడర్ టైప్ వేసాను ఇందులో. టేస్ట్ చేద్దాం. ఆ సీడ్ స్మెల్ అది అమ్మో ఒకేసారి కడుపులో తిప్పినట్టు అనిపించింది. ఇందులోనే మనం బనానా గానీ చాక్లెట్ సిరప్ గానీ ఐస్ క్రీమ్ గానీ షుగర్ గానీ వేసుకుంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటది. ఇంకా అవన్నీ అవాయిడ్ చేసి ఎలాగో జంక్ ఫుడ్ తింటున్నాం కదా, అవన్నీ అవాయిడ్ చేసి ఉత్తి తాగుదాం అనుకున్నాను. అమ్మో మన వల్ల కాదు ఇలా తాగడం. ఎలాగయ్యా ప్రోటీన్ షేక్లు ఎలా తాగుతున్నారయ్యా మీరు? అసలు స్వీట్నెస్ లేకుండా ఇలాంటి షేక్లు ఎలా తాగుతాం కూడా అర్థం కావట్లేదు. పోన్లే ఓ 2-3 రోజులు తాగితే అలవాటు అవుద్దేమో. బిర్యానీలు తిని 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 ఇలాంటివి ఇంకేమి ఎక్కుతాయి మనకి చెప్పండి. హెల్దీ లైఫ్ స్టైల్ అంట. హెల్దీ లైఫ్ స్టైల్ అసలుకే అన్హెల్దీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళు మీరు సడన్ గా హెల్దీ ఫుడ్ అంటే బాడీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ యాక్సెప్ట్ చేపిద్దాం. సో ఇది తాగేసి ఇంకా డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే చేపించేస్తాను. కొద్దిగా కష్టమో నష్టమో ఒక అరగంట అయినా సరే ఇది తాగే బయటికి వెళ్తాను. సమ్మర్ స్పెషల్, 200K స్పెషల్, అన్ని స్పెషలే. సో గైస్ మన కోకో వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మురళీనగర్ దగ్గర మొన్న బ్లాగ్ పెట్టాను కదా, దాని మెయిన్ బ్రాంచ్ ఇదే. రామాటెకిస్ బ్రో, రామాటెకిస్ బ్యాక్ లైన్, రామాటెకిస్ డౌన్ సాయిబాబా టెంపుల్ దగ్గర కోకో వరల్డ్ అని ఉంటది. ఇదే మెయిన్. ఇక్కడ చూడండి ఫుల్ కోకోనట్, మస్క్ మిలన్ ఇవన్నీ. వీళ్ళ దగ్గర ఫ్రూట్ సలాడ్స్ అండ్ కోకోనట్ జ్యూస్, ఇంకా సీజనల్ ఫ్రూట్ వి చాలా జ్యూసెస్ ఉంటాయి. సమ్మర్ టైమ్ లోని మీకు ఇది ద బెస్ట్ ఉంటది. అండ్ వీళ్ళ దగ్గర కూడా ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ జస్ట్ 50 రూపీసే. ఇంత పెద్ద బౌల్ చూపించండి, ఈ బౌల్ నిండగా వస్తది. సో ఇదే బౌల్ లోని మనం ఈ రోజు అయితే డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. బ్రో అన్ని కట్ చేసి రెడీగా పెట్టాడు. యాక్చువల్ గా యాపిల్, బనానా, ఇంకా కంప్లీట్ అన్ని ఫ్రూట్స్ ఒక 6-7 వెరైటీస్ ఉంటాయా, 8 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్. బనానా, వాటర్ మెలన్, యాపిల్, గ్రేప్, పపాయ, మస్క్ మెలన్, డ్రాగన్ ఫ్రూట్. 8th ఐస్ క్రీమా? 8th ఐటమ్ ఇంకా హనీ, ఫ్రూటీ ఫ్రూట్. ఓకే ఓకే. డ్రై ఫ్రూట్స్ వేయట్లేదా? డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు బ్రో. డ్రై ఫ్రూట్స్ సలాడ్ ఇంకా పెడతాం, ఇంకా టైం ఉంది. ఓకే ఓకే. నీ ఫుల్ లోడెడ్ గా వస్తుంది అయితే. 500 ml కప్స్ ఇవి. 50 రూపీస్ కి 8 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్. మంత్ నుంచి 10 రకాలు పెడతాం బ్రో. మ్యాంగో కూడా యాడ్ చేస్తావా? మ్యాంగో, ఐస్ యాపిల్ పీసెస్ కూడా వస్తాయి. ఓకే. ఫ్రూట్ సలాడ్ అనగానే ఫ్రూటీ దానిమ్మ కింద అనుకుంటున్నాం.
సో గైస్ మొత్తం అన్ని ఫ్రూట్స్ వేసేసాం బౌల్లోని. ఫుల్ లోడెడ్ గా అయితే వచ్చింది. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడే ఐస్ క్రీమ్ వేసేస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు కరిగిపోద్ది కదా. సో అందుకనే డైరెక్ట్ ఐస్ క్రీమ్ అక్కడ పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ అన్ని ఓపెన్ చేసి అందులో ఐస్ క్రీమ్ ఇంకేం బ్రో హనీయా ఐస్ క్రీమ్ హనీ అండ్ కొన్ని టాపింగ్స్ వేసి అక్కడ డైరెక్ట్ గా పనిచేస్తాం. సో ఫస్ట్ అయితే ఇవన్నీ ప్యాక్ చేసి ఈ బాక్స్ లోనైతే పెడతాం. చలో ఇంకా అక్కడికి వెళ్ళాక కలుస్తాను. అక్కడ పెడదామా ఐస్ క్రీమ్ ఇక్కడ పెట్టిచ్చేసి ఇచ్చేస్తాం. ఓకే 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 రెడీ చేసుకొని ఇస్తేనే ఫ్రెష్గా తిన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఎవరికో ఐస్ క్రీమ్ లేకుండా ఇమ్మన్నారు కదా. ఓకే ఓకే బ్రో, ఒక దాంట్లో ఐస్ క్రీమ్ వేయక అందుకనే నేను చెప్పి తీసుకొస్తే చాలా ఐస్ లేకుండా ఇవ్వాలమ్మా. సరే అమ్మా, ఇంకోటి ఐస్ క్రీమ్ లేకుండా అంట ఇవ్వండి. రెండు తీసుకెళ్ళి అందరు తినేయండి అమ్మ, కలిపోతే బాగుందా ఇది బాగుందా? సో గైస్ మొత్తం అంతా పనిచేసి వచ్చేసాం. బ్రో థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటివి చాలా చేద్దాం. ఏమంటావు? మనోడికి మనం సపోర్ట్ గా ఉంటాం. ఎందుకు సపోర్ట్ చేస్తాం అని అంటారు కదా. ఇలాంటి వాటిల్లో నా తోడుండి ఇలాంటివి ఇంకా చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఎవరు అంతేనా? అందరికీ తెలుసు ఎన్నిసార్లు మనం వీడియో పోస్ట్ చేసాం అనేది. ఇంకోసారి ఇంకో వీడియో అది. సో ఇంకా అలాగా డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇంకా చేస్తాం. ఇంకా ఇంకో 1-2 months లో ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం. సో అది సంగతి. బ్రో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంకా సమ్మర్ లోని జ్యూస్ షాప్ ఇంకా బాగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో గైస్ ఫైనల్ గా వెళ్ళి ఆ ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అయితే వాళ్ళందరికి పనిచేసి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని వేరే దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో అది నార్మల్ గా చాలా సార్లు ఇలా ఫుడ్ ఐటమ్స్ పెడతాం గానీ బట్ ఇలాంటిది ఫస్ట్ టైం చేశాను నేను. లైక్ ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. సో ఏదైనా సరే మన నుంచి చేసింది చిన్నదైనా సరే హ్యాపీగా ఉంటది మనసుకి అప్పుడప్పుడు చేయడం వల్ల. సో అది గారి సంగతి. ఒకరి ఇద్దరికి చేసినప్పుడు ముందు చెప్పినట్టే చెప్పినాను, ఒకరి ఇద్దరికి మనం ఇచ్చినప్పుడు మనం ప్రతిసారి వీడియో పోస్ట్ చేయలేం. అలాంటిది కొద్దిగా ఎక్కువ మందికి మనం పంచినప్పుడు మీతో షేర్ చేసుకుంటే అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో మీరు చూసేసరికి మన ఇన్స్టాగ్రామ్ లో కూడా 200K ఫాలోవర్స్ అయిపోయి ఉంటారు. సో దానికి కూడా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అలా కంటిన్యూ చేద్దాం, మంచి మంచి వ్లాగ్స్ చేద్దాం, మంచి మంచి వీడియోస్ చేద్దాం, కంటెంట్ చేద్దాం. అండ్ దాంతో పాటు మధ్యలో వీలైనప్పుడు ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ వీడియోస్ కూడా చేద్దాం. సో దట్ చూసి మీరు హ్యాపీ అవుతారు, చేసి నేను కూడా హ్యాపీ అవుతాను కాబట్టి. సో అదే సంగతి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే మౌ లివింగ్ లైఫ్ అని ఉంటది, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. అది సంగతి. ఈ వీడియో అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.